వీళ్ళు అంతే. అమ్మేసుకుని అవును. మళ్ళీ పేదవాడు ఇంకో చోట తీసుకుంటుంటాడు. అది. ఇది ఒక సిస్టమ్ ఏళ్ల తరబడి నడిచింది. ఇప్పుడు కుదరదు అనుకోండి. ఇప్పుడు ఆధార్లు ఇవన్నీ వచ్చినాయి కదా. ఆ రోజుల్లో అట్లా సాధ్యమైంది. కృష్ణానది లోపల వీళ్ళు వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు ఇస్తారు. వీళ్ళు ఇది అమ్మేసుకుని మళ్ళీ కృష్ణానది లోపల కట్టుకుంటారు. ఇక్కడ మంచి తరగతి వాళ్ళు కొనుక్కుంటారు కాస్త డబ్బులు పెట్టుకుని. అట్లాగా అది అమ్మకూడదని తెలుసు, కొనకూడదని తెలుసు, కాగితం మీద రాసుకుంటారు, జరిగిపోతుంది. ఏళ్ల తరబడి సాగిన మన కళ్ళ ఎదురుగుండా మీడియాలో జర్నలిస్టులుగా చూసిన వాళ్ళం, ప్రత్యక్షంగా ఆ ప్రాంతాల్లో చూసినటువంటి వాళ్ళం. అట్లాగా ఇటు లేబరు అద్దెకు ఉండాలి, మధ్య తరగతి అద్దెకు ఉండాలి. అలాగే ఇట్లాంటి ఇల్లు దొరకకపోతే సచ్చినట్టు కొనుక్కుంటారు వాళ్ళు జనం. అప్పుడు మధ్య తరగతి అప్పు తీసుకుని బ్యాంకు లోన్ తీసుకుని కొనుక్కుంటారు, కట్టేది బిల్డర్ వీళ్ళకి. కాబట్టి చెడగొడతా ఉంటుంటారు వీళ్ళు. వాళ్ళు ఈ వంకలు ఒకటే చెప్తుంటారు అనమాట. క్వాలిటీ కంట్రోల్ అని. జగన్ టైంలో రోడ్లు వేసిన దానికి వాటికి ఒకటేనండి. ఎవడైనా సరే ఇప్పుడు తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున ఎవడైనా కాంట్రాక్టులు చేస్తుంటే 2028 కల్లా మీ బిల్లులు క్లియర్ చేయించుకోండి. 27లో 28లో మీరు అసలు ఏ కాంట్రాక్టులు తీసుకోవద్దు. మీరు తీసుకున్నారా మునిగిపోతారు. తర్వాత 29లో మళ్ళీ వీళ్ళు అధికారం వస్తే బిగిన్ చేసుకోండి, నో ప్రాబ్లం. లేదు అంటారా బిల్లులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో బిల్లులు జగన్మోహన్ రెడ్డి ఆపాడు. కాంగ్రెస్ టైంలో బిల్లులు చంద్రబాబు ఆపాడు. చంద్రబాబు బిల్లుల్ని జగన్మోహన్ రెడ్డి ఆపాడు. జగన్మోహన్ రెడ్డి బిల్లుల్ని చంద్రబాబు